యార్లగడ్డ వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ 23, 2018న బ్రహ్మలింగయ్య చెరువు 1500 ఎకరాల్లో మట్టిని అమ్మిన వంశీ. గతంలో వంశీని మట్టికాసురుడు, బకాసురుడు, రౌడీ అని విమర్శించిన జగన్ రెడ్డి ఇప్పుడు అదే వంశీని మహాత్ముడిలా చూస్తున్నారా? భూపట్టాల కేసులో అప్పటి ఎంఆర్ఓ పేరును జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే తొలగించలేదా? అదే ఎంఆర్ఓను గన్నవరం ప్రధానమైన మండలంలో కొన్ని సంవత్సరాల పాటు కొనసాగించలేదా? లేకపోతే ఫేక్ పట్టాల కేసు కానీ ఇట్లా ఎన్ని చూసినా పోనీ మీ ప్రభుత్వ హయాంలో నేను పార్టీ మారిన రోజున చాలామంది వైసీపీ శ్రేణులు పార్టీ మారింది. నేను కార్యకర్తల మీటింగ్ పెడితే దాదాపు 17,000 మంది వచ్చారు. 4,500 మంది మీద కేసులు పెట్టిన పరిస్థితి. కార్యకర్తని గాలి కుదరవద్దు జగన్మోహన్ రెడ్డి గారు, నేను కలిసి పనిచేయను, నేను గన్నవరం నేను మీరు చెప్పిన కండిషన్ నేను వెళ్ళలేనని చెప్పినప్పుడు కార్యకర్తలు మాత్రం గాలి కుదరవద్దు జగన్మోహన్ రెడ్డి గారు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడిగిన మాట వాస్తవం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. అది జిల్లా మంత్రులు చూస్తారని ఆయన చెప్పాడో చెప్పలేదు. అలాగే గత ఎన్నికలకు ముందు నాతో పాటు పార్టీ మారి మీరు తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా తీసేద్దామని నేను కారణంతో తీసుకున్నానని నాకు మీరు చెప్పిన మాట వాస్తవం కాదు. అలా చెప్పి మీరు రాజీనామా చేయించకుండా అలాగే కంటిన్యూ చేసి మేము పార్టీ మారినప్పుడు నాతో పాటు మారిన కాసిన రంగబాబు గారు బ్యాంక్ ప్రెసిడెంట్గా గన్నవరం పిఎస్సిఎస్ అధ్యక్షుడిగా ఉండి పార్టీ పదవికి రాజీనామా చేసి పార్టీ మారిన మాట వాస్తవం కాదు. ఆయన మీద దాడి జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా చట్టం దానిపైన చేసిందా, మీరు చేపించారా అని అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారిని. హాస్పిటల్లో 2 కాళ్ళు ఎరిగి హాస్పిటల్లో ఉంటే మీకు ఇంటెలిజెన్స్ బ్రీఫ్ ఇవ్వలేదా అని అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారు నెక్స్ట్ డే మార్నింగ్. అలాగే తిప్పనగుండం చెందిన మాధవ శ్రీనివాస్ గారిది గోడౌన్ పడగొట్టినప్పుడు ప్రభుత్వం ఏం చేసింది? అలా ఇటు చెప్పుకుంటూ పోతే ఎన్నో చాలా పెద్ద లిస్టులో ఉంటుంది. ఇదంతా మాట్లాడి మీ మీడియాలు ఇదంతా చూపించలేరు. కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు భాష మీద దాడి చేసిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. అంతకుముందు 1955 నుంచి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడటానికి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటం కారణమే పొట్టి శ్రీరాముల త్యాగ ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడింది. ఆ భాష మీద దాడి చేస్తుంది నిజం కాదా? పనికిమాలిన వాళ్ళకి మంత్రులు ఇచ్చి, ఆ బూతులు తిట్టే వాళ్ళందరికీ మంత్రులు ఇచ్చి, ఆ కొడాలి నాని ఇంకెవరైనా కానీ అలాంటి ఎమ్మెల్యేని ప్రోత్సహించిన మాట వాస్తవం కాదు.